బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండా తెలిపారు. ఇక పెహల్గాం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందని, ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు ఆయన. ఇక పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ఠని ఎద్దేవా చేశారు. ఇక ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ నిప్పులు పోస్తోందని, భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇక బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలపాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని మండలాల్లో, బస్తీల్లో ప్రజలు నిరసన తెలిపి మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేయాలని కోరారు మంత్రి కిషన్ రెడ్డి. हम करेंगे देश की रक्षा कौन करेगा? हम करेंगे उग्रवाद नशीं चले पाकिस्तान ISI गुंडलारा खबरदार ISI गुंडलारा खबरदार ISI गुंडलारा खबरदार पाकिस्तान डाउन भारत हमारे वीरुలకు जोहार भारत हमारे वीरुలకు जोहार भारत हमारे वीरुలకు जोहार भारत हमारे वीरुలకు हम करेंगे देश की रक्षा कौन करेगा? हम करेंगे